హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను గుల్బర్గా టు మంత్రాలయం వెళ్ళామండి మేము ఈ సమ్మర్ హాలిడేస్లో. ఈ మంత్రాలయం టెంపుల్ వ్యూ మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. గుల్బర్గా టు మంత్రాలయం మార్నింగ్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్ 5:15 AM స్టార్ట్ అవుతుందండి. 5:15 AMకి వెళ్తే 8:30కి రీచ్ అయ్యామండి మేము. 2 అవర్స్లో రీచ్ అయిపోతాం అన్నమాట. మంత్రాలయం రోడ్లో దిగాలన్నమాట. ఆ ట్రైన్ ఒకవేళ మిస్ అయిపోతే కూడా మీకు నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది 5:40కి ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:40కి వెళ్తే 9 o'clock మంత్రాలయం రోడ్కి రీచ్ అవుతాం అన్నమాట. గుల్బర్గా టు మంత్రాలయం రోడ్ అనేది 173 kilometers ఉంటుంది. 2 అవర్స్లో రీచ్ అవుతాం అన్నమాట. మంత్రాలయం రోడ్ నుండి శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి 16 kilometers ఉంటుంది. అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ అనమాట. హాఫ్ అన్ అవర్ టు 40 minutes టైం పడుతుంది అనమాట. టెంపుల్ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ వాళ్ళ రూమ్స్ ఉంటాయన్నమాట. స్టే చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ ఛార్జెస్ వచ్చేసి 100 rupees తీసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. ప్రైవేట్ రూమ్స్ ఉంటాయండి, అవి 600 నుండి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది. దర్శనం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 2 PM వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 PM to 9 PM వరకు ఉంటుందండి. ఇంకా డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ అండి. డ్రెస్ కోడ్ లేడీస్కి ఏమో శారీ ఆర్ పంజాబీ డ్రెస్ వేసుకోవాలి. బాయ్స్ ఆర్ జెంట్స్కి షర్ట్లెస్ అనమాట, షర్ట్ వేసుకోకూడదు. ధోతి, లుంగి ఆర్ పంచ కట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ. దాని తర్వాత అక్కడ చూడాల్సిన విజిటింగ్ ప్లేసెస్ ఏంటంటే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఉంటుందన్నమాట. దాన్ని బృందావనం అంటారు. రాఘవేంద్ర స్వామి సజీవ దానం సమాధి ఉంటుందన్నమాట. దాని తర్వాత పక్కన మంచాలమ్మ టెంపుల్ ఉంటుంది, దాన్ని వేదిక పాఠశాల కూడా అంటారు. తర్వాత గుడి బ్యాక్ సైడ్లో తుంగభద్ర రివర్ ఉంటుందన్నమాట. తుంగభద్ర నదీ తీరంలోనే ఈ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత అన్నదాన క్షేత్రం ఉంటుంది, అక్కడ ఫ్రీ భోజనం పెడతారు. తర్వాత అభయ ఆంజనేయ టెంపుల్ ఉంటుంది, బిచాలి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి బిచాలి. ఇక్కడ ఏకశిల బృందావనం అంటారు. ఇక్కడ ఏకశిల బృందావనం ఉంటుందన్నమాట. ఇక్కడే స్వామి గారి శిష్యుడైన అప్పన్నాచారి సమాధి ఉంటుందన్నమాట. ఇక్కడే రాఘవేంద్ర స్వామి చాలా ఇయర్స్ వరకు ధ్యానం చేశారు. ఇక్కడ బిచ్చాలమ్మ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాఘవేంద్ర స్వామి గృహం ఉంటుందండి, అప్పన్నాచారి నివాసం అంటారు. ఇక్కడ స్వామివారు 13 years వరకు ఉన్నారంట. తర్వాత పంచముఖి హనుమాన్ టెంపుల్ అంటారు. స్వామివారు 13 years తపస్సు చేసినప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి రాఘవేంద్ర స్వామికి పంచముఖి అవతారంలో దర్శనమిచ్చారట. తర్వాత లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుందన్నమాట. గుడి ఈ పంచముఖి హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. ఇవన్నీ విజిటింగ్ ప్లేసెస్ అన్నమాట. మీరు కూడా మంత్రాలయం వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్లేసెస్ విజిట్ చేసుకొని రావచ్చండి. చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. అన్ని ప్లేసెస్ చాలా బాగుంటుంది. గుడి నుండి మనకి ఇవన్నీ ప్లేసెస్ చూపించడానికి ఆటో వాళ్ళు 7 seaters వాళ్ళు 100 rupees ఛార్జ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు అండ్ గోపికంబ అనే దంపతులు వాళ్ళకు సెకండ్ సన్గా జన్మించారన్నమాట శ్రీ రాఘవేంద్ర స్వామి. ఆయన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల పుట్టినందుకు ఆయనకి వెంకటనాథుడు ఆర్ వెంకటాచార్య అని పిలిచేవారు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు మళ్ళీ శ్రీ రాఘవేంద్ర స్వామిగా జన్మించాడు అని అక్కడ భక్తులందరూ నమ్ముతారనమాట. స్వామివారు భక్తులకు 700 years వరకు నేను ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఆవాసంగా చేసుకుంటాను, అంటే ఈ ప్లేస్లో నేను 700 years వరకు నేను ఉంటాను అని చెప్పారట. అందుకే అక్కడున్న భక్తులందరూ స్వామివారు ఇప్పటికీ ఇక్కడే ఉన్నారని నమ్ముతారనమాట. ఫస్ట్ ఈ ప్రదేశంని మంచాలి అనే పిలిచేవారట. రాఘవేంద్ర స్వామి తన బృందావనం నిర్మించడానికి భూమిని మాంచాలమ్మ దగ్గర తీసుకున్నారట. అందుకే మనం ముందుగా మాంచాలమ్మని దర్శించుకోవాలన్నమాట. తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేయాలి. ఇది అనమాట శ్రీ రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర అనమాట. ఇదంతా గుడి దగ్గరలో ఇదంతా వ్యూ అనమాట. నేను వీడియో షూట్ చేశాను అనమాట. నేను వెళ్తున్నప్పుడు చూడండి, మేమందరం వెళ్తున్నాము, నదికి వెళ్తున్నాం అనమాట. తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి ఫస్ట్ స్నానం చేసుకోవాలి కదా.
స్నానం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా గుడి దగ్గరలో వ్యూ అనమాట. చూడండి, మా అమ్మ మేమందరము ట్రైన్లో వెళ్ళామన్నమాట. ఎర్లీ మార్నింగ్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్కి వెళ్ళాము. సో 5 AM వెళ్తేనేమో అక్కడికి 8:30కి రీచ్ అయ్యాం మంత్రాలయం రోడ్కి. అక్కడ నుండి మళ్ళీ 7 సీటర్ ఆటోలో ఎక్కితేనేమో జస్ట్ హాఫ్ అన్ అవర్లో గుడి దగ్గరికి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర దించారనమాట. అక్కడ నుంచి మేమందరము నది స్నానం చేసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి, మా బాబు చెప్పులు వదిలేస్తున్నాడు. ఇక్కడ నుంచి అందరం కలిసి నదికి వెళ్ళాము. సో అక్కడంతా వాటర్లో బాగా స్నానం చేసుకున్నాము, ఎంజాయ్ చేసాము. దాని తర్వాత నియర్ బై ప్లేసెస్ అన్నీ విజిట్ చేసామన్నమాట. నేను చాలా ఇయర్స్ అయిందనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక 25 years బ్యాక్ అనమాట. నేను చాలా చిన్న ఉన్నప్పుడు చూశాను. అయితే ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడే చూస్తున్నాను అనమాట. మా రిలేటివ్స్ అందరు చూశారు, నేనే చూడలేదు ఇంతవరకు. అని మొన్న సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు గుల్బర్గా వెళ్ళినప్పుడు గుల్బర్గా నుండి దగ్గర అవుతుంది అనమాట. సో అందుకే అందరం కలిసి వెళ్ళాము. సో అలా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఈ సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము 1 month నేను అక్కడే ఉన్నాను అనమాట. మొత్తము తులజాపూర్ కూడా వెళ్ళేసి వచ్చాము, తులజా భవానీ టెంపుల్కి. దాని తర్వాత ఈ మంత్రాలయము, దాని తర్వాత గాన్గాపురము. సో దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది అన్నమాట గాంగాపురంలో. సో ఇవన్నీ దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. 1 month మొత్తం ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి, రీఓపెన్ అవుతుందనేసి రిటర్న్ వచ్చేసామన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే కనుక ఇవన్నీ ప్లేసెస్ చూసుకొని రండి. మంత్రాలయం చాలా బాగుంటుంది అన్నమాట ప్లేస్. చూడండి, ఇదంతా తుంగభద్ర నది తీరం అన్నమాట. అక్కడ అందరు చాలామంది ఇక్కడెక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర చాలా ప్లేసెస్ అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు జనాలు. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. సో ఈ విధంగా చూడండి, మేమందరం వెళ్ళి స్నానాలు చేసుకొని బాగా ఎంజాయ్ చేసాము. మా బాబుకి అయితే ఫుల్ నదిలో ఆడుకోవడము, స్నానం చేయడము, స్విమ్మింగ్ పూల్ అనేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అక్కడ ఎంత చాలా అన్నప్పుడు కూడా వినట్లేదన్నమాట. అక్కడే ఉంటా, ఇంకొకసేపు ఆడుకుంటారమ్మా, ఇంకొంచెం ఆడుకుందామమ్మా అనేసి అంటున్నాను అనమాట. మళ్ళీ దాని తర్వాత గాన్గాపురం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశాడు వాటర్లో. చూడండి నేనున్నాను, మా అమ్మ, నేను, మా వదిన వాళ్ళ చెల్లెలు అనమాట ఇద్దరు. చూడండి, అందరం కలిసి ఈ విధంగా వాటర్లో ఎంజాయ్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, లెందీ ఉంటుంది అనమాట. కాకపోతే మొత్తం వీడియో చూడండి. మొత్తం టెంపుల్ది మేము ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో అందుకే స్టార్టింగ్ టు ఎండ్ వరకు మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మీరు కూడా ఎవరైతే చూడలేదో వెళ్ళేసి రండి, చూసి రండి ఒకసారి. చాలా బాగుంటుంది ప్లేసు. 1 day ట్రిప్ అనమాట. ఓన్లీ 3 to 4 hours మీరు కంప్లీట్ జర్నీ మొత్తం కంప్లీట్ చేసుకొని రావచ్చు అనమాట. 3 to 4 hours మీరు ఇవన్నీ ప్లేసెస్ చూసుకొని ఎంజాయ్ చేసి భోజనం చేసుకొని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అక్కడ నుంచి రావచ్చు అనమాట. సో 1 day ట్రిప్ అనమాట ఇది. సో చూడండి, బాగా మా బాబు ఇలా ఆడుకుంటున్నాడు, వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఇక్కడ చూడండి దీపం వెలిగిస్తున్నాము. అక్కడ వెళ్తూ ఉంటే ఇస్తారు కదండి, నది దగ్గరికి వెళ్తూ ఉంటే ఇస్తారనమాట, అమ్ముతారనమాట ఇవి దీపాలు. చూడండి, నేను ఇలా వదిలేస్తున్నాను, గంగ పూజ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా దీపం సూర్య పూజ అండ్ గంగా పూజ చేసామన్నమాట. దాని తర్వాత చూడండి మా బాబు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. డ్రెస్ కోడ్ చూడండి, పంచ, ఇంకా ఈ విధంగా చిన్న టవల్, వైట్ కలర్ టవల్ వేసాము మా బాబుకు. ఎందుకంటే అబ్బాయిలకు డ్రెస్ కోడ్ ఉందని చెప్పాను కదా, కంపల్సరీ షర్ట్ వేసుకోకూడదు, పంచనే కట్టుకోవాలి. పంచ ఇంకా ఈ విధంగా టవల్ వేసుకుంటే ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి, సో అక్కడ గుడి దగ్గర కొనుక్కున్నాం అనమాట. ఇది నేను చూడండి ఈ విధంగా రెడీ వెళ్తున్నాము, గుడి దర్శనంకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి చూడండి మా అమ్మ వెనుకల వస్తుంది బ్యాక్ సైడ్. ఇదంతా చూడండి గుడి దగ్గరలో అనమాట. ఇవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ దొరుకుతాయి అనమాట, పూజా సామాగ్రి దొరుకుతాయి మీకు. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, కొబ్బరికాయలు, ఇంకా
క్యాప్స్ కానీ వెరైటీస్ చెప్పులు ఇంకా పిల్లలకు కావాల్సిన టాయ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ మీరు షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి, లోపలికి వెళ్ళాము దర్శనంకి, లైన్లో వెళ్తున్నాం. చూడండి, ఇదంతా గుడి లోపల వ్యూ అనమాట. ఈ విధంగా మఠం అనమాట. ఇది శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం అంటారు దీన్ని. సో మధ్యలో స్వామివారి సమాధి ఉంటుంది అన్నమాట. దాన్ని బృందావనం అంటారు. సో ఈ విధంగా చూడండి, మా బాబు మేమందరం లైన్లో వెళ్తున్నాం దర్శనానికి. చాలా ఫాస్ట్గానే అయిపోయింది దర్శనము. అంతేం రష్గా లేకుండే. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ట్యూస్డే అనమాట. మీరు థర్స్డే కనుక వెళ్తే చాలా రష్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే గురువారం కాబట్టి అక్కడ వారం అనమాట. చూడండి, మేము దర్శనం అయిపోయిన తర్వాత బయట కూర్చున్నాము, అందరము రెస్ట్ తీసుకుంటున్నాం కొంచెము. ఈ విధంగా ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ దీని తర్వాత గుడి దర్శనం అయిపోయాక అక్కడే పక్కకి లెఫ్ట్లోనే వెళ్తే ఈ విధంగా లోపల మన గుడిలో ఎవరైతే పూజారులు పంతులు సేవ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులు అన్నమాట ఇవన్నీ. ఎవరైతే గుడి సేవ చేశారో పంతులు వాళ్ళ ఒక సమాధులు అన్నమాట అవన్నీ. దాని తర్వాత చూడండి, బయటకు వచ్చేసాము. ఇక్కడ అన్న ఛత్రం ఉంటుంది. ఇదే చూడండి, ఎల్లో కలర్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఈ విధంగా అక్కడ నుంచి లోపల నుంచి బయటకు వస్తున్నారు చూడండి అందరము. ఇది ఎల్లో కలర్ బిల్డింగ్ అనేది ఛత్రం ఉంటుంది అన్నమాట, భోజనం అన్నదాన ఛత్రం. సో ఇవన్నీ ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్, మేము అక్కడ దిగిన ఫొటోస్. ఈ విధంగా మొత్తం మంత్రాలయం ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైతే వెళ్ళలేదో వెళ్ళేసి రండి, ఒకసారి ఎంజాయ్ చేసి రండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. చూడండి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉంది వీడియో. సో కంప్లీట్గా అన్ని పిక్స్ ఉన్నాయి చూడండి ఈ వీడియోలో. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ టైం మేము మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము. మా అత్తమ్మ మా ఆయన వాళ్ళు ఎవరు చూడలేదు కాబట్టి వాళ్ళని కూడా తీసుకెళ్తాను నేను. నెక్స్ట్ టైం తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చూడండి మా బాబు ఎలా పోజ్ ఇస్తున్నాడు, పిక్స్ ఎలా దిగాము మేము చూడండి. సో చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్ అయితే. లోపల చూడండి ఈ విధంగా పిక్స్ దిగారు, మేము అందరం దిగినాం పిక్స్. ఇది అవుట్ సైడ్ అనమాట, ఇంకా చాలా కవర్ చేయలేదు నేను యాక్చువల్లీ. గుడి బయట పిక్స్ తీసుకుందాం అనుకుంటా, ఫుల్ ఎండ ఉంది, కాళ్ళు చెప్పులు లేవు కాబట్టి కాళ్ళు నొప్పులు అవుతున్నాయి అనేసి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు పిక్స్ తీసుకోవడానికి. ఆకలి వేస్తుంటే నెక్స్ట్ క్షేత్రంకి వెళ్ళి భోజనం చేసుకున్నాం ఫస్ట్. మా బాబు చూడండి ఎలా కూర్చున్నాడు ఏనుగు మీద. ఇది అభయాంజనేయ టెంపుల్ అనమాట. చూడండి బ్యాక్ సైడ్ ఉంది అభయాంజనేయ టెంపుల్ దగ్గర దిగాము. ఇదేమో పంచముఖి హనుమాన్ టెంపుల్. సో అదే గుడి దగ్గర దిగాము చూడండి ఫ్రెండ్స్ మేము. ఇక్కడే స్వామివారికి ఆంజనేయ స్వామి పంచముఖి అవతారంలో దర్శనమిచ్చారట. ఇదేమో బిచ్చాలమ్మ టెంపుల్ అంటారు దీన్ని.